గురుగారు ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో అండి. అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళ యొక్క గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూసినట్లయితే వ్యయస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, ద్వితీయ తృతీయ స్థానం రవి యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం, అదే శుక్రుడు నెలాఖరులో మారి చతుర్థ స్థానంలోకి కేతువుతోటి కాంబినేషన్లో ఉండటం, అలానే ఇక్కడ ఏదైతే కుజగ్రహం కూడా జన్మంలోకి రావటం జరుగుతుంది నెలాఖరులో. ఈ మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని వక్రస్థితిలో ఉండటం, దశమ స్థానంలో రాహు యొక్క సంచారం. అంటే గ్రహాల యొక్క మార్పులు అనేవి కొన్ని జరుగుతూ ఉన్నాయి నెలాఖరులో. అంటే 25వ తారీఖు 24వ తారీఖు ఒక రకంగా ఉంటే చివరి వీక్ వేరే రకంగా మారిపోతుంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా ఉంది. అంటే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటే చతుర్థ స్థానంలోకి వస్తేనే అనుకూలంగా ఉంటుంది. అంటే మనకి 25వ తారీఖు వరకు కూడా వివాహ ప్రయత్నాల్లో 1-2 సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఉండటం, స్త్రీ పురుషుల మధ్యలో కొంత చిన్న చిన్న కలహాలు రాకుండా చూసుకోవాలి. దాంతోపాటు కొన్ని గ్రహాల యొక్క స్థితుల వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ నెలాఖరు నుంచి శుక్రగ్రహం బలం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే ఉద్యోగపరంగా ఆర్థిక స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి. అంటే 25వ తారీఖు వరకు ఒక రకంగా ఉంటుంది. 25 తర్వాత 5 రోజుల పాటు శుక్రగ్రహం యొక్క బలం వల్ల వాళ్ళకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం, అలానే అనుకున్నవన్నీ కూడా సాధించడం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా నెలాఖరు నుంచే ప్రారంభమవుతాయి. అది ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు. అలానే తృతీయంలో రవి వల్ల కొద్దిగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే తృతీయంలో రవి అంటే మనకి సింహరాశిలో సంచారం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. దానివల్ల ఎలాంటి ఫలితాలు? శారీరక సుఖము, ఇష్టసిద్ధి, సంతానం పరంగా సంతృప్తిదాయకంగా ఉండటం, అంటే సంతాన పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే సంతానం యొక్క సంతృప్తి అంటే వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు, వాళ్ళ సక్సెస్ని తల్లిదండ్రులు ఆనందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శరీరంలోంచి హృదయంలోంచి ఆనందదాతువు కదులుతేనే సంతానం కలుగుతుందని అర్థం. అంటే జీవితం వాస్తవంగా అయితే సంతాన పరంగానే ఉంటుంది తల్లిదండ్రుల యొక్క లైఫ్ అనేది. వాళ్ళు బాగుంటే తల్లిదండ్రులు బాగున్నట్టే 100% అది. అలానే ఆరోగ్యపరంగా బాగుండటం, ప్రయత్నములు సఫలీకృతం కావటం, స్థానచలనము, అలానే వృధా ప్రయాణాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వృధా భ్రమణము అని అంటారు. అంటే అనవసరమైన తిరుగుళ్ళు అనేవి తగ్గించుకోవాలి వీళ్ళు. అంటే లేనిపోని దానికి తిరగటం కాదుగా. అక్కడ డబ్బు వచ్చేటట్టుగా ఉండి నీకు ఫలితం వచ్చేటట్టు ఉంటే, నీకు మంచి జరిగేటట్టు ఉంటే 100 సార్లు తిరుగు. కానీ అనవసరంగా తిరిగి లేనిపోని ఆయా ప్రయాసాలు, ఆరోగ్యపరంగా నష్టం జరిగేటట్టుగా చూసుకోకూడదు. దాంతోపాటు నేత్ర సంబంధమైన రోగాలు, అంటే రైట్ హ్యాండ్, రైట్ ఐకి కొంత ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే రైట్ ఐని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే గ్లకోమా కానీ, రెటీనా ప్రాబ్లమ్స్ కానీ రకరకాలు ఉంటాయి. కానీ నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే దాని మీద శ్రద్ధ పెట్టాలి. అలానే అకారణ కలహాలు రాకుండా, ఉద్యోగంలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అనవసరమైన విషయాలకు వెళ్ళటం, మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. మధ్యవర్తిత్వం కూడా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. డబ్బులు వస్తుంటాయి, శుక్రగ్రహం వల్ల డబ్బులు వస్తాయి నెలాఖరులో. కానీ దాన్ని కొద్దిగా మితంగా చూసుకోవాలి. ఎందుకంటే వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు చేస్తాడు. వ్యయంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, అకారణమైన కలహాలు వస్తాయి. భూ సంబంధమైన విషయాల్లో వేరు పెట్టకూడదు. అంటే అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేసుకోకూడదు. మధ్యవర్తిత్వం అనేది అస్సలు మంచిది కాదు. దానితో పాటు కొత్త పనులు ప్రారంభం చేస్తారు సూర్యగ్రహం వల్ల. అలానే వ్యాపారం ఆరంభించటం, విద్యా ఉద్యోగాల్లో ఈ నెలాఖరు నుంచి మంచి లాభాలు కలగటం, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, అలానే వృత్తిలో ఆకర్షణీయమైన కొన్ని మార్పులు జరగటం నెలాఖరు నుంచి, అలానే వ్యవహారాల చురుకుదనము, దాంతోపాటు అధికమైన కోపం పెరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కుజుడు యొక్క ప్రభావం వల్ల. అంటే వృధా సంచారంతో పాటు కోపము, ఆవేశాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్థానచలనం, ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు, ఎంబటే ఏదో ఆటంకం వస్తుంటుంది. మంచి పని చేసేటప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. చెడ్డ పని చేసేటప్పుడు ఆటంకాలు వచ్చినా పర్వాలా, ఇంట్లో ఉంటాడు. కానీ ఆటంకం, మంచి పనులు చేసేటప్పుడు ఆటంకం రాకూడదు. ఆర్థిక పరంగా చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా సమస్య అనేది వస్తుంటుంది. నేను అందువల్లే పొదుపు చేసుకోండి అంటున్నా.
అంటే 25వ తారీఖు వరకు ఆర్థిక పరంగా ఏమీ ఖర్చులు పెట్టద్దండి. ఖర్చులు పెట్టకూడదంటే ఆరోగ్యపరంగా వెళ్తే డాక్టర్ దగ్గర ఖర్చు పెట్టకుండా ఉండొద్దండి. ఆ విధంగా కాకుండా ఆ విధంగా కాకుండా అనవసరమైన ఖర్చులు మన వాళ్ళకి ఏంటంటే చాలామందికి కూడా ఒక చాలా బయాలజికల్ ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెబుతున్నా, ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టడండి. అదే మైనస్ పాయింట్ మనుషులకి. ఇప్పుడు మన ఆరోగ్యపరంగా చూసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ కావాలి, ఎంబట ఆయన 2000 పెట్టి స్కానింగ్ అన్న అనుకో, ఎంబట ఆ 2000 రూపాయలు ఎందుకులే అనుకుంటాడు. వాడు ఇంకో లగ్జరీ ఖర్చు చేస్తాడు. మనం డబ్బుని అనేది ఎలా సద్వినియోగం చేయాలి అనేది మనిషికి తెలియట్లేదండి. దానిలో టోటల్గా ఫెయిల్యూర్ అవుతున్నారు. దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే కుటుంబంలో కలిసి కొంత దైవ దర్శనాలు అలానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అనుకూలమైన ప్రయత్నాలు బాగుంటాయి. వివాహానికి సంబంధించే విధంగా ఉంటుందండి. వివాహానికి సంబంధించిన విషయాలు కొద్దిగా వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. నెలాఖరు నుంచి సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు 25వ తారీఖు శుక్రుడు మారనంత వరకు మిథున రాశి వాళ్ళు తృతీయ స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉండవు. ఈ నెలాఖరు నుంచి వాళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలు పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులు కూడా చదువు పట్ల కొద్దిగా వేరే వ్యాపకాల మీదకి వెళ్తుంటారు. అలాంటివి కాకుండా కొద్దిగా, ఎందుకంటే గురుకుజుల యొక్క కలయిక అనేది ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు మిథున రాశి కొన్ని వ్యాపకాల మీద ఉంటారు కానీ వ్యాపకం తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు దశమ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భాగ్యస్థానంలో ఏదైతే ఈ శని వక్రస్థితిలో ఉన్నాడో కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అంటే వీరికి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు? పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే శ్రీ గౌరీ దశక స్తోత్ర పారాయణం చేయాలి. ఆ స్త్రీలు కూడా ముఖ్యంగా స్త్రీలు వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి కూడా గౌరీదేవి యొక్క ఆరాధన చేయాలి. అంటే అమ్మవారిని కూడా ఆరాధన చేయాలి. అంటే గౌరీ దశక స్తోత్ర పారాయణం అని శుక్రవారం పూట చేయటం చాలా మంచిది. అంటే ప్రాతకాలంలో కానీ అలానే ప్రదోషకాల సమయంలో ఆ రోజున ఉపవాసం ఉండి చక్కగా అమ్మవారి యొక్క ధ్యానం చేయాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. విద్యార్థులు ఏం చేయాలి? దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. ఒకవేళ విద్యార్థులు చిన్నపిల్లలు ఉంటారు, ఫోర్త్ క్లాస్ 5th క్లాస్ చదివే వాళ్ళకి వాళ్ళు చేయలేరు కదా. వాళ్ళేంటో వాళ్ళ పేరు మీద మా అబ్బాయి బాగుండాలి అంటే మమ పుత్రాయాం అనుకుంటూ మా కొడుక్కి మంచి జరగాలి, మా కూతుర్ని మంచిగా జరగాలి, వాళ్ళ విద్య మీద కాన్సన్ట్రేషన్ చేయాలని వాళ్ళు చదువుకోవటం మంచిది. అంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. అంటే గురు పరంపరంగా అలానే గురుచరిత్ర పారాయణం చేయటం కూడా మంచిది. అంటే ఇది గౌరీదేవిది శుక్రవారం చదవాలి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురుచరిత్ర పారాయణాన్ని గురువారం చేయాలి. అంటే ప్రదోషకాల సమయంలో కానీ ఉదయం పూట కానీ చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి పరిహారం తెలియజేశారండి మిథున రాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం.